హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది, మీ యొక్క మిస్టేక్స్ తెలుస్తాయి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ ఓవరాల్గా మీ యొక్క సత్తా ఎంత అనేది ఎక్కడే తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ రాయండి. ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ అయితే చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ రాసి మీ యొక్క స్కోర్ని కిందన కామెంట్ చేయండి. రైట్, ఇక క్వశ్చన్స్ అయితే చూద్దాం. ప్రతి క్వశ్చన్ చెప్తాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి లైవ్లో. రైట్, ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భారతదేశం యొక్క పంట పండుగ ఏది? రైట్ ఆన్సర్ లోహ్రీ అండి, లోహ్రీ. ఈ లోహ్రీ పండుగ వచ్చేసి పంజాబ్ యొక్క ప్రధాన పండుగ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత సత్యాగ్రహంలో భాగంగా సత్యాగ్రహాన్ని అందించిన రెండవ జాతీయ నాయకుడు ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ అండి, జవహర్లాల్ నెహ్రూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు భారతదేశం యొక్క తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని సిఫార్సు చేశారు? కరెక్ట్ ఆన్సర్ న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా. భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ధనంజయ్ వై చంద్రచూడ్ గారు తన వారసుడిని నియమించడానికి ప్రక్రియను ప్రారంభించారన్నమాట. న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ఈయన. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ఆర్థిక వ్యవస్థలో ద్రవ సరఫరా తగ్గించడానికి దారితీస్తుంది? క్రింది వాటిలో ఏది ఆర్థిక వ్యవస్థలో ద్రవ సరఫరా తగ్గించడానికి దారితీస్తుంది? ఆన్సర్ చట్టబద్ధమైన లిక్విడిటీ నిష్పత్తిలో పెరుగుదల. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది నిర్జీవ వనరు? క్రింది వాటిలో ఏది నిర్జీవ వనరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఖనిజాలు అనేవి రైట్ ఆన్సర్. మరి జీవ వనరులు అంటే ఏంటి, నిర్జీవ వనరులు అంటే ఏంటి? జీవ వనరులు అంటే అవి జీవవర్ణం నుండి ఉద్భవించాయండి, ఓకేనా. అవి జీవితాన్ని కలిగి ఉంటాయి, లైఫ్ అనేది కలిగి ఉంటాయి అన్నమాట ఈ వనరులు వచ్చేసరికి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మానవులు, ఓకేనా, హ్యూమన్ బీయింగ్స్, అలాగే వృక్షజాలం, జంతుజాలం, ఇవన్నీ కూడా జీవ వనరుల కింద వస్తాయి. మరి నిర్జీవ వనరులు అంటే ఏంటి? వాటికి జీవం అయితే ఉండదు, ఓకేనా. ఒక అకర్బన వనరులు అన్నమాట, వీటిని అకర్బన వనరులు అని కూడా అంటారన్నమాట. ఉదాహరణ చూసుకుంటే రాళ్ళు, లోహాలు, ఖనిజాలు, భూమి, నీరు, ఇవన్నీ కూడా నిర్జీవ వనరుల కింద వస్తాయి. నెక్స్ట్ వన్, అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ రిక్వెస్ట్ నా తరపు నుండి ఏంటంటే, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎందుకంటే మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అలాగే రైల్వేలో ఉన్న అన్ని ఎగ్జామ్స్కి కూడా ఫ్రీగా క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు చాలా ఉపయోగపడుతుంది. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేసి వీడియోని అయితే చూడండి దయచేసి, ఓకేనా. చాలామంది లైక్ చేయట్లేదు, మీకోసం ఇంత చేసేటప్పుడు చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి దయచేసి. రైట్, క్రింది వాటిలో దేవదార్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది? చాలా ఇంపార్టెంట్. దేవదార్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది? ఎస్, క్రికెట్ ఆటకు సంబంధించిందండి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం క్రింది వాటిలో ఏ నగరంలో ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం క్రింది వాటిలో ఏ నగరంలో ఉందంటే అహ్మదాబాద్లో ఉంది. మరి ఈ స్టేడియంనే నరేంద్ర మోదీ స్టేడియం అని కూడా అంటారండి. ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉందన్నమాట. రైట్, మరి ఈ స్టేడియంని ఎవరు ప్రారంభించారు? ఎవరికైనా తెలుసా? ఈ స్టేడియంని మొటేరా స్టేడియం అని కూడా అంటారు దీన్ని. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారు?
దీన్ని ఎవరు ప్రారంభించారంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ప్రారంభించారండి. ఓకేనా, దీనికి నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు పెట్టారు. కాబట్టి మీరు క్వశ్చన్ అనేది ఎలా వచ్చినా సరే ఈజీగా అటెంప్ట్ చేసేటట్లు ఉండాలి. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. భారత జెండా కోడ్ 2002 ప్రకారం భారత జాతీయ జెండా యొక్క అతి చిన్న ప్రామాణిక పరిమాణం. ఎస్, రైట్ ఆన్సర్ 150 మిల్లీమీటర్లు ఇంటూ 100 మిల్లీమీటర్లు. 150 మిల్లీమీటర్లు ఇంటూ 100 మిల్లీమీటర్లు. మరి మన జాతీయ జెండా యొక్క పొడవు మరియు వెడల్పు నిష్పత్తిలో ఎంతో తెలుసా? నిష్పత్తిలో ఎస్ 3:2 అండి. 3:2 పొడవు మరియు వెడల్పు అనేది 3:2లో ఉండాలి. మరి నెక్స్ట్, ఈ జాతీయ జెండా కోడ్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందో ఎవరికైనా తెలుసా? జాతీయ జెండా కోడ్ మనకి 26 జనవరి 2002 నుండి అమల్లోకి వచ్చిందన్నమాట. రైట్. నెక్స్ట్ వన్. క్వీన్ ఆఫ్ ది హిల్స్ అని కూడా పిలువబడే ఈస్ట్ ఇండియాలో ప్రసిద్ధి హిల్ స్టేషన్ ఏది? హిల్ స్టేషన్ ఎస్ డార్జిలింగ్ అండి. డార్జిలింగ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హాకీలో చివరగా డిఫెండర్ తాకిన తర్వాత బంతి బ్యాక్ లైన్ మీదుగా వెళితే డాష్ ఇవ్వబడుతుంది. చివరగా డిఫెండర్ తాకిన తర్వాత బంతి బ్యాక్ లైన్ మీదుగా వెళితే డాష్ ఇవ్వబడుతుంది. ఎస్ పొడవైన మూలలో అనేది రైట్ ఆన్సర్ అండి. చివరిగా డిఫెండర్ తాకిన తర్వాత బంతి బ్యాక్ లైన్ పైకి వెళ్ళినప్పుడు లాంగ్ కార్నర్ ఇవ్వబడుతుంది అన్నమాట. తద్వారా డిఫెండర్ జట్టుకు తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాయి? ఆర్థిక సంస్కరణలు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాయి? ఎస్ 1991 అండి. 1991 సంవత్సరంలో ఇండియాలో ఆర్థిక సంస్కరణలు అనేవి ప్రవేశపెట్టబడ్డాయి. నెక్స్ట్, క్రింది వాటిలో సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై ఉంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ అయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఎస్ నర్మదా నది అండి. నర్మదా నది పైన ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది నిర్మించబడింది. మరి ఏ రాష్ట్రంలో ఉందో ఎవరికైనా తెలుసా? రాష్ట్రం వచ్చేసరికి గుజరాత్ అండి. ఓకేనా. గుజరాత్లోనే నవగాం సమీపంలో నర్మదా నది పైన ఈ డ్యామ్ అయితే నిర్మించబడడం జరిగింది. మరి గోదావరి నది పైన ఈ ఆనకట్ట అంటే ఏ డ్యామ్ ఉందో ఎవరికైనా తెలుసా? గోదావరి నదిపై ఎస్ శ్రీరామ్ సాగర్ డ్యామ్ అండి. శ్రీరామ్ సాగర్ డ్యాము మనకి ఈ గోదావరి నది పైన నిర్మించబడింది అన్నమాట. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నమాట. నెక్స్ట్, కృష్ణా నది పైన ఏ డ్యామ్ ఉందో ఎవరికైనా తెలుసా? ఎస్ శ్రీశైలం డ్యామ్ అయితే ఉంది. ఇది ఏపీలో అయితే ఉండడం జరిగింది. మరి భాగీరథి నది పైన ఏ డ్యామ్ ఉంది? చూస్తే తెహ్రీ డ్యామ్ అండి. భాగీరథి నది పైన తెహ్రీ డ్యామ్ ఉంది. ఇది ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. రైట్, గుర్తుంచుకోవాలా ప్రతిదీ. నెక్స్ట్ వన్. భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? జాతీయ క్రీడా దినోత్సవం ఎస్ ఆగస్టు 29 అండి. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి ఎవరి జన్మదినాన్ని సూచిస్తుంది అంటే ఈ జాతీయ క్రీడా దినోత్సవం ఎవరి జన్మదినం పేరుతో చేసుకుంటారు? ఎస్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే ఈ జాతీయ క్రీడా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. రైట్. నెక్స్ట్ వన్. క్రింది వారిలో ఎవరు అలీగర్ ఉద్యమానికి నాయకత్వం వహించారు? అలీగర్ ఉద్యమానికి సయ్యద్ అహ్మద్ ఖాన్ అండి. సయ్యద్ అహ్మద్ ఖాను అలీగర్ ఉద్యమానికి నాయకత్వం వహించారు అన్నమాట. నెక్స్ట్ వన్. 1930లో మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలను ఏ దేశం నిర్వహించింది? కామన్వెల్త్
గేమ్స్ని ఏ దేశం నిర్వహించింది 1930లో మొట్టమొదటిసారిగా? ఎస్, కెనడా అండి. కెనడా మనకి కామన్వెల్త్ గేమ్స్ని 1930లో ఫస్ట్ టైం అయితే నిర్వహించడం జరిగింది. మరి ఈ కామన్వెల్త్ క్రీడలను అంటే ఈ కామన్వెల్త్ గేమ్స్ని గతంలో ఏమని పిలిచారు? ఎవరికైనా ఐడియా ఉందా? గతంలో ఎస్, బ్రిటిష్ ఎంపైర్ గేమ్ అండి. బ్రిటిష్ ఎంపైర్ గేమ్ అని కూడా ఈ కామన్వెల్త్ క్రీడలను పిలుస్తారన్నమాట. ఓకేనా? ఇవి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయంటే 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయండి. 4 సంవత్సరాలకు ఒకసారి ఈ కామన్వెల్త్ క్రీడలు అనేవి జరుగుతాయి. అయితే మొదటి కామన్వెల్త్ క్రీడలు ఎప్పుడు జరిగాయి ఎవరికైనా తెలుసా? ఎస్, మనకి ఎక్కడ ఇవ్వడం జరిగింది 1930లో కెనడాలోని హామిల్టన్లో జరిగాయండి. రైట్, ఇది మరియు కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మదర్ తెరీసా నోబెల్ శాంతి బహుమతిని ఎప్పుడు గెలుచుకున్నారు? 1979లో నోబెల్ బహుమతిని అందుకున్నారన్నమాట. నెక్స్ట్ వన్, పవర్ విత్ ఇన్ ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ పుస్తక రచయిత ఎవరు? ఎస్, డాక్టర్ ఆర్ బాలసుబ్రమణ్యం అండి. డాక్టర్ ఆర్ బాలసుబ్రమణ్యం పవర్ విత్ ఇన్ ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ అనే పుస్తకాన్ని రచించారన్నమాట. అంటే ఈ పుస్తకంలో ప్రధాని నరేంద్ర మోదీ యొక్క నాయకత్వం జర్నీ ఉంటుంది కదా, ఆ జర్నీని అయితే వివరించడం జరిగిందన్నమాట. రైట్, నెక్స్ట్ వన్, హంపీలోని విరూపాక్ష దేవాలయం ఈ హిందూ దేవుడికి అంకితం చేయబడింది? హంపీలోని విరూపాక్ష దేవాలయం ఏ దేవుడికి అంకితం చేయబడింది? ఎస్, మనకి రైట్ ఆన్సర్ శివుడు అండి. శివుడు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1906లో కలకత్తా సెషన్లో భారత జాతీయ కాంగ్రెస్ ఈ క్రింది వాటిలో ఏ తీర్మానాన్ని ఆమోదించింది? 1906 కలకత్తా సెషన్లో భారత జాతీయ కాంగ్రెస్ ఈ క్రింది వాటిలో ఏ తీర్మానాన్ని ఆమోదించింది? ఎస్, ఐఎన్సి యొక్క లక్ష్యం వలె స్వపరిపాలన లేదా స్వరాజ్యాన్ని ఆమోదించిందన్నమాట. రైట్, నెక్స్ట్ వన్, భారతదేశంలో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి? బొగ్గు నిల్వలు. ఎస్, మనకి దామోదర్ లోయలో ఎక్కువగా బొగ్గు నిల్వలు అయితే ఉండడం జరిగిందండి. రైట్, దామోదర్ లోయలో. నెక్స్ట్ వన్, 1854లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పంపిన వుడ్స్ డిస్పాచ్ డాష్కి సంబంధించింది? ఎస్, విద్యకు సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని తుది వస్తువులు మరియు సేవల డబ్బు విలువను డాష్ అంటారు? చాలా ఇంపార్టెంట్. ఎస్, మనకి జీడిపి స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటారు కదా, స్థూల దేశీయ ఉత్పత్తి రైట్ ఆన్సర్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఎవరికొకరికి యూజ్ అవుతుంది. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే రైల్వేకి సంబంధించింది అలాగే అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీగా క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో. రైట్, ప్రతి ఒక్కరు కూడా రైట్ సైడ్ కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాను. రైట్, ఆ లింక్ అయితే మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి ఎగ్జామ్ పీడిఎఫ్ అయినా మీకు ఫ్రీగా గ్రూప్లో పిన్ చేసి పెడతాను. నెక్స్ట్ క్వశ్చన్, 55వ సవరణ 1986 ద్వారా రాష్ట్ర హోదా పొందిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్. 55వ సవరణ
1986 ద్వారా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర హోదాను మంజూరు పొంది చివరికి ఇండియన్ యూనియన్ యొక్క 24వ రాష్ట్రంగా అవతరించింది అన్నమాట. రైట్. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ నేల సంరక్షణ పద్ధతుల్లో వేర్వేరు పంటలను ప్రత్యామ్నాయ వరుసల్లో పండిస్తారు మరియు రెయిన్ వాష్ నుండి మట్టిని రక్షించడానికి వేరువేరు సమయాల్లో విత్తుతారు? ఎస్, అంతర పంట రైట్ ఆన్సర్. అంతర పంట. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఎస్, 1951 to 52. ఓకేనా. భారత తొలి సార్వత్రిక ఎన్నికలు 1951 అక్టోబర్ 25న ఓకేనా, అక్టోబర్ 25న ప్రారంభమై 1952 ఫిబ్రవరి 21న ముగిశాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? మన ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్ వీడియోలో కూడా వచ్చింది. ఉలార్ సరస్సు అనేది భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అనమాట. ఇది మరి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉందో ఎవరికైనా తెలుసా? ఎస్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉందండి. ఓకేనా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. మన ఛానల్లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి ఎవరైతే రాయబోతున్నారో ఎగ్జాము వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఫ్రీగా గ్రాండ్ టెస్ట్ల వీడియోస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు 5 గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఉంటుంది కామెంట్ సెక్షన్లో, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అయ్యండి, చూసేయండి. ఓకేనా, ఈ 5 గ్రాండ్ టెస్ట్లు చూసేయండి, ఎందుకంటే కంటిన్యూస్గా వెళ్తే మీకు చాలా చాలా బెనిఫిట్. ఓకేనా, మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని అయితే చూసేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బాలల లింగ నిష్పత్తిలో తగ్గుదల సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏది? చాలా ఫేమస్, బేటీ బచావో బేటీ పడావో. బేటీ బచావో బేటీ పడావో. నెక్స్ట్ వన్, 1929 ఏప్రిల్లో శాసనసభలో భగత్ సింగ్తో కలిసి బాంబు విసిరింది ఎవరు? రైట్ ఆన్సర్ బతుకేశ్వర్ దత్ అండి. మనకి ఏప్రిల్ 8, 1929న భగత్ సింగ్ అలాగే స్వాతంత్ర సమరయోధుడైనటువంటి బతుకేశ్వర్ దత్తుతో కలిసి ప్రతికూల బిల్లుకు వ్యతిరేకంగా మనకి న్యూఢిల్లీలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోపల 2 బాంబులను అయితే విసరడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత రక్షణ దళాలకు సర్వోన్నత కమాండర్ ఎవరు? భారత రక్షణ దళాలకు సర్వోన్నత కమాండర్ ఎవరు? ఎస్, రాష్ట్రపతి భారత రక్షణ దళాలకు సర్వోన్నత కమాండర్. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అధికరణం ఏది? రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అధికరణం ఏది అని అడుగుతున్నాడు కింది వాటిలో. ఎస్, అధికరణం 55. ఈ అధికరణం 55 అనేది రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకోవాలో వివరిస్తుందన్నమాట. రైట్. నెక్స్ట్ వన్, పండిట్ రవిశంకర్ దేనికి సంబంధించిన వారు? ఎస్, మనకి ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్ వీడియోలో కూడా వచ్చిందన్నమాట ఈ క్వశ్చన్, అయితే వేరే ఫార్ములో అడగడం జరిగింది. ఎస్, మనకి సితారా విద్వాంసుడు మరియు స్వరకర్త. ఓకేనా. నెక్స్ట్ వన్, గుజరాత్పై తన విజయాన్ని గుర్తుగా అక్బర్ ఫతేపూర్ సిక్రీ వద్ద భారతదేశంలో అత్యంత ఎత్తైన గేట్ ఆఫ్ మ్యాగ్నిఫిషియన్స్ని నిర్మించాడు. ఈ గేట్వేకి మరో పేరు ఏమిటి? అడుగుతున్నాడు.
ఎస్ మనకి బులంద్ దర్వాజా అని కూడా అంటారన్నమాట. నెక్స్ట్ వన్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ ఎంత? యూపీఐ లావాదేవీల మొత్తం విలువ ఎస్ మనకి 199.89 ట్రిలియన్ రూపాయలు. రైట్. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సంస్కరణలపై శ్వేతపత్రం డాష్ చే తయారు చేయబడింది. శ్వేతపత్రం డాష్ చే తయారు చేయబడింది. ఎస్ మనకి సైమన్ కమిషన్ చే తయారు చేయబడింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఏ 2 అభయారణ్యాలను నెమళ్ళ అభయారణ్యాలుగా ప్రకటించింది? ఏ 2 అభయారణ్యాలను నెమళ్ళ అభయారణ్యాలుగా ప్రకటించింది? ఎస్ మనకి కర్ణాటకలోని ఆదిచుంచ నగరి మరియు కేరళలోని చోలన్నూరు 2 కూడా నెమళ్ళ అభయారణ్యాలుగా ప్రకటించిందన్నమాట భారత ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, 42వ సవరణ చట్టంలోని ఆదేశిక సూత్రాల జాబితాలో క్రింది వాటిలో ఏది చేర్చబడలేదని అడిగాడు. గుర్తుంచుకోండి. ఎస్ మనకి సహకార సంఘాల స్వచ్ఛంద నిర్మాణం, స్వయం ప్రతిపత్తి పనితీరు, ప్రజాస్వామ్య నియంత్రణ మరియు వృత్తిపరమైన నిర్వహణను ప్రోత్సహించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో బుద్ధ భగవానుడి శిష్యులు కానివారు ఎవరు? శిష్యులు కానివారిని అడుగుతున్నారు. ఎస్ మనకి రైట్ ఆన్సర్ అశ్వసేన అండి. అశ్వసేన బుద్ధుని శిష్యుల్లో ఒకడు కాదనమాట. వారణాసి రాజు అశ్వసేన పార్శ్వనాథుని తండ్రి మరియు జైన మత సంబంధికుడు. ఓకేనా. ఈ అశ్వసేన వారణాసి రాజు అశ్వసేన పార్శ్వనాథుని తండ్రి మరియు జైన మత సంబంధికుడు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది రాష్ట్రాల్లో ఏది తక్కువ జనాభా సాంద్రతను కలిగి ఉంది? ఎస్ అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ అత్యల్ప జనాభా సాంద్రత కలిగినటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. మరి అత్యల్ప జనాభా సాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఓకేనా. అత్యల్ప జనాభా సాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు అయినటువంటి అండమాన్ మరియు నికోబార్ దీవులు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కింది వాటిలో సూర్యోదయం ముందుగా కనిపించే ప్రదేశం? చాలా ఇంపార్టెంట్. కోహిమా రైట్ ఆన్సర్. భారతదేశంలోని క్రింది ఏ ప్రాంతంలో ఇనుము మరియు ఉక్కు పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయని అడుగుతున్నాడు. ఎస్ మనకి చోటా నాగ్పూర్ పీఠభూమిలో భారతదేశంలోని ఇనుము మరియు ఉక్కు పరిశ్రమలు అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉండడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మన ప్రపంచ నీటి దినోత్సవం 2024 నేపథ్యం థీమ్ ఏమిటి అని అడిగాడు. ఎస్ శ్రేయస్సు మరియు శాంతి కోసం నీరు. నెక్స్ట్ క్వశ్చన్, సిజ్జా అభ్యాసనాన్ని ప్రవేశపెట్టిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? సిజ్జా అభ్యాసనాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్. ఎస్ బాల్బన్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే భావన దీని నుండి తీసుకోబడింది? ఎస్ మనకి ఐరిష్ రాజ్యాంగం నుండి అయితే తీసుకోబడింది. ఐరిష్ రాజ్యాంగం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది సంప్రదాయేతర శక్తి వనరు? ఎస్ మనకి గాలి అండి. గాలి రైట్ ఆన్సర్. లోక్సభతో సమానమైన అధికారాలు రాజ్యసభకు ఉన్నాయా? లోక్సభతో సమానమైన అధికారాలు రాజ్యసభకు ఉన్నాయా?
కరెక్ట్ ఆన్సర్ సాధారణ బిల్లుల ప్రవేశం మరియు ఆమోదం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 1793లో బెంగాల్లో శాశ్వత పరిష్కారాన్ని ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరిని అడిగాడు? గవర్నర్ జనరల్ ఎవరు? కార్న్వాలిస్ అండి. కార్న్వాలిస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ ఆర్టికల్ భారత అటార్నీ జనరల్ గురించి తెలుపును? భారత అటార్నీ జనరల్ గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఎస్, ఆర్టికల్ 76 అనేది భారత అటార్నీ జనరల్ గురించి తెలుపుతుంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన PMKSY క్రింది ఈ క్రింది వాటిలో లక్ష్యం కానిది ఏది? అంటే ఈ కృషి సించాయి యోజన యొక్క లక్ష్యం కానిది అడిగాడు. లక్ష్యం ఏమిటి అని అడగట్లేదు, కానిది అడిగాడు. ఎస్, మనకి ఎరువులు, అధిక దిగుబడినిచ్చే వంగడాలు, పురుగు మందుల వినియోగానికి రాయితీలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ఎందుకంటే రాజ్యసభను శాశ్వత సభగా పరిగణిస్తారు? ఎందుకు రాజ్యసభను శాశ్వత సభగా పరిగణిస్తారు? ఎస్, మనకి సభ ఎప్పుడు రద్దు చేయబడదు. సభ ఎప్పుడు కూడా రద్దు చేయబడదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది భారత వైస్రాయల్లో ఎవరు ఆగస్ట్ ఆఫర్ అనే ప్రకటన చేశారు? ఆగస్ట్ ఆఫర్ అనే ప్రకటన ఏ వైస్రాయ్ చేశారు? ఎస్, లార్డ్ లిన్లిత్ గో. లార్డ్ లిన్లిత్ గో 1940 ఆగస్టు 8న సిమ్లా నుంచి ఒక ప్రకటన అయితే చేశారు. దీన్నే ఆగస్ట్ ఆఫర్ అని కూడా పిలుస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. టోటల్గా మీకు 50 క్వశ్చన్స్ అయితే ఈ టెస్ట్లో మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ మరొక టెస్ట్లో అయితే 50 క్వశ్చన్స్ అయితే కవర్ చేద్దాం. మన ఛానల్లో ప్రతిరోజు కూడా ఈ RPF కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామ్ ముందు అభ్యర్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే మీకు చేయడం జరిగింది. మనం ఆల్రెడీ ఇప్పటి వరకు 5 టెస్టులు అయితే కంప్లీట్ చేసాం. ఇది 6వ టెస్టు. సో ఎవరైతే ఈ 5 టెస్టులు రాయని వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్లోకి వెళ్ళి రాసేయండి. మీకు లింక్ కూడా ప్లేలిస్ట్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాసేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎలాంటి మాక్ టెస్టులు రాయడం వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. ఒకవేళ స్కోర్ తక్కువ వస్తే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే వాటిని ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో మంచిగా రాణించవచ్చు. ఓకేనా? అది మెయిన్ పాయింట్. ఇది నేను చెప్పాలనుకున్న విషయం. సో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోకి లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయలేదు. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే రేపటి వీడియో మీకు రావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అలాగే PDFs ఇటువంటి క్లాసెస్ సంబంధించి PDFs కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? కింద కామెంట్ సెక్షన్లో మీకు ఆ లింక్ అయితే ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అయిపోండి దయచేసి. మన ఛానల్లో ప్రతిరోజు ఉదయం 7 గంటలకైతే ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయిపోవాలి ఆ టైంకి. ఓకేనా? ఇది మరి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంది కింద కామెంట్ చేయండి. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.